క్యాన్వా అని ఒక టూల్ ఉంది. ఇది ఫ్రీ టూల్. ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. ఎడ్యుకేషన్ లైసెన్స్లో కూడా క్యాన్వా స్టార్ట్ చేసింది కూడా ఒక హౌస్ వైఫ్ ఉమెనే. తను కూడా ఏంటి అని అంటే చాలా మంది ఏమంటారంటే నాకు ఐడియా ఉంది, నాకు చేద్దాం అనుకుంటే నాకు డబ్బులు లేవు, నేను డబ్బులు వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేస్తా అని అంటారు. కానీ డబ్బులు అనేది అసలు ఇప్పుడున్న కాలంలో రీజన్ కాదు స్టార్ట్ చేయడానికి. అండ్ ఆ రీజన్స్ అన్నిటి కూడా ఫుల్ స్టాప్. ఏంటి అని అంటే చాలా మంది ఏమంటారంటే నాకు గైడ్ లేరు, నాకు చెప్పేవాళ్ళు లేరు, మా ఫ్యామిలీ ఇంతే, మా పేరెంట్స్ నాకు నేర్పించలేదు, ఇవన్నీ క్వశ్చన్ చెప్తారు. ఇవన్నీ క్వశ్చన్స్ కన్నా మన దగ్గర ఒక చేతిలో ఎంత పవర్ఫుల్ డివైస్ ఉంది అని అంటే అది మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి ఎంత నాలెడ్జ్ అంటే అంత నాలెడ్జ్ డైరెక్ట్ అప్లికేషన్ లెవెల్ నాలెడ్జ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు భగవద్గీత నాలెడ్జ్ కావాలంటే భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు. నేను మార్కెటింగ్ పర్సన్, నేను మార్కెటింగ్ ప్రొఫెషన్లో నేను భగవద్గీతను ఎట్లా యూజ్ చేసుకుంటాను అని అడిగితే నాకు డైరెక్ట్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. అంటే ఆ విజ్డమ్ మనకి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మన తోని ఒక పిహెచ్డి ఫ్రెండ్ ఉన్నట్టు, ఒక ఇంటెలెక్చువల్ ఫ్రెండ్ ఉన్నట్టు, ఆ ఫ్రెండ్ కూడా ఏంటి అంటే ఎట్లా యాక్ట్ చేయమంటే అట్లా యాక్ట్ చేస్తుంది. నాతో తమాషాగా మాట్లాడు, నాతో ఫ్రెండ్లీగా మాట్లాడు, నాతో ప్రొఫెషనల్గా మాట్లాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్నిసార్లు తిట్టినా కూడా ఎమోషన్స్ లేవు కాబట్టి ఏం చేస్తుంది అంటే తిట్టినా కూడా సారీ బస్, నేను మళ్ళీ ఈ మిస్టేక్ చేయను అని చెప్తాను. అదే మనిషి అయితే మాత్రం ఒకటిసారి అరే నువ్వేం రా బాబు అని చెప్పి వెళ్ళిపోతా అంటాడు.